రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు తెగబడుతోంది. కాబూల్ ఆసుపత్రిపై పాక్ యుద్ధ విమానాలు బాంబులు వర్షం కురిపించాయి. ఈ భీకరమైన దాడిలో 400 మంది మృతి చెందగా మరో 250 మందికి తీవ్రమైన గాయాలైనట్లుగా సమాచారం. అలాగే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు తెగబడింది. కాబూల్ ఆసుపత్రిపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ భీకరమైన దాడిలో 400 మంది మృతి చెందగా మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే అంటే పాకిస్తాన్ కి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి భీకర దాడులు ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో అటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ప్రావిన్స్ అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తున్నటువంటిది. అటు చిన్నపిల్లలు చాలా మంది కూడా ఇప్పటికీ కూడా వేల మంది కూడా నిరాశ్రయులయ్యారు. చాలా ప్రాంతాలను కూడా వదిలిపెట్టి వెళ్ళారు. రాత్రి అంటే ఇక్కడ మనకు రాత్రి ఈ 8 గంటల సమయం, ఆ సమయంలో ఒక భీకరమైనటువంటి దాడులు. దాదాపు ఒక ఆసుపత్రి అంటే ఒక మానసిక రోగులు చికిత్స పొందేటటువంటిది హాస్పిటల్, దానిపై అంటే ఆ సమయంలో హాస్పిటల్లో 3000కు పైగా కూడా చికిత్స పొందుతున్నటువంటిది. అంటే డ్రగ్స్ అడాప్టెడ్ గా ఎవరైతే ఉన్నటువంటి యువత ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, వాళ్ళు దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ నడిపించేటటువంటి ఒక హాస్పిటల్. అందులో ఆ సమయంలో 3000 మందికి పైగా కూడా అందులో చికిత్స పొందుతున్నారు అన్నటువంటిది కొద్దిసేపటి క్రితంగా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది. ఆ సమయంలో భీకర దాడితో ఒక్కసారిగా కూడా దాదాపు 400 అన్నది ఉదయం వచ్చినటువంటి సమాచారం, కానీ ఇంతకు దాదాపు 600 పైగా కూడా సమాచారం అందుతుంది. క్షతగాతుల సంఖ్య పెరుగుతుంది అన్నటువంటిది మాత్రము అటు తాలిబాన్ కి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రి చాలా కీలకంగా కూడా పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము, అమాయకులైనటువంటి ప్రాణాలను అంటే దానిలో కలిపారు అంటూ కూడా చాలా తీవ్రంగా కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆఫ్ఘన్ కి సంబంధించినటువంటి క్రికెటర్ కూడా ఇటు రషీద్ ఖాన్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా అంటే దాదాపు 400కు పైగా చనిపోయారు, 400 నుంచి 600 అన్నటువంటిది ఒకవైపు వార్తలు వస్తుంది. కానీ 250 నుంచి 350 మందికి పైగా కూడా అంటే తీవ్రంగా గాయపడినటువంటిది కూడా. మరొక వైపు ఎవరైతే ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాటిపై దాడి చేసినట్టు ఒక్కసారిగా పాకిస్తాన్ వీటిని ఖండించింది. మేము దానిపై దాడి చేయలేదు, కానీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి సైనిక పరమైనటువంటి స్థావరాలపై దాడి చేశాము అంటూ కూడా చెప్పడం. కానీ ఇక్కడ మెయిన్ గా ఏదైతే హాస్పిటల్ మీద దాడి చేయడంతో చాలా పెద్ద హాస్పిటల్, ఇదంతా కూడా సైనిక స్థావరాలు ఉండేటటువంటి ప్రాంతము. మరొక వైపు ఇక్కడ మనకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి యువత, వారికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అందించేటటువంటి హాస్పిటల్. ఇందులో దాదాపు 3000 మందికి పైగా ఉన్నటువంటిది. కానీ ఏదైతే అందుతున్న సమాచారం ప్రకారంగా కానీ ఇప్పుడు మరింత కూడా క్షతగాతులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ కూడా ఫిబ్రవరి 22 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 10,000 మంది కూడా కాబూల్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది నిరాశ్రయ్యారు. చాలా మటుకు అక్కడి నుంచి ఖాళీ చేసి కూడా వెళ్లిపోయారు అంటూ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటిది ఒక నివేదిక కూడా వెల్లడించింది. కానీ మొత్తం మీద మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి ఇక్కడ
భీకరమైనటువంటి దాడులు, వైమానిక దాడులతో రాత్రి నుంచి కూడా ఒకవైపు అంటే రంజాన్ మాసం ఒకవైపు, మరొక వైపు ఈ విధంగా పాకిస్తాన్ ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి ఈ యావత్ ప్రపంచం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అసలు ఒక అమాయకమైనటువంటి ప్రజలని వందల మందిని కూడా మట్టబెట్టినటువంటిది. ఐక్యరాజ్య సమితి కూడా దీనిపై కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళా.